అది ఎక్కడి ఎండ్ అయింది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? విలన్ క్యారెక్టర్స్ ఊరికే బొమ్మల్లాగా ఉన్నారు. పుష్ప 2 ఇంకోసారి మార్క్ సినిమా కాదు. నాకైతే సినిమా పిచ్చకు నచ్చేసింది. పుష్ప 2తో బన్నీ అన్న ఇంకో నేషనల్ అవార్డు తీసుకుని వస్తున్నాడు. థియేటర్లో ప్రతి ఒక్కరు లేచి స్టాండింగ్ ఓవేషన్ చేశారు. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ ఆఫ్ టిఎఫ్ఐ. దిస్ ఈజ్ సుహేల్ షేక్. ఇక పుష్ప మూవీ ఒక్క లైన్లో చెప్పాలంటే సినిమా మాత్రం ర్యాంప్ 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 ఉంది భయ్య. అసలు మీరు మీ ఫ్యామిలీస్తో టికెట్లు ఎప్పుడు మీకు అఫోర్డబుల్గా తక్కువగా ఎప్పుడు మీకు అందుబాటులోకి ఉంటాయో అప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. మనకి హై ఇచ్చే మూమెంట్స్ ఎన్ని ఉన్నాయో అలానే ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ అన్నీ అన్ని అన్నీ చాలా బాగుంటాయి దీంట్లో. అది కాక అల్లు అర్జున్ పక్కా నేషనల్ అవార్డు కేటగిరీ యాక్టింగ్ చేశాడు. యాక్చువల్గా నేను పుష్ప 2 ట్రైలర్ చూడకుండా డైరెక్ట్ మూవీకి వెళ్ళి చూద్దాము, అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో మూవీ చూద్దాము అన్న థీమ్తో నేను మూవీకి వెళ్ళాను. మూవీకి వెళ్తే నాకు పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే నేను జీరో ఎక్స్పెక్టేషన్స్తో పోయా. నాకైతే సినిమా పిచ్చగా నచ్చేసింది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఎంట్రీ ఒక ఫైట్, బన్నీ అన్న ఎంట్రీ ఒక ఫైట్తో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తము చాలా ఎంగేజింగ్గా అండ్ రేసీకి వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. అంటే ఎక్కడ మీకు బోర్ కొట్టదు సినిమా, అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తము ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలివేషను, సీను దానికి ఒక పే ఆఫ్, సిచ్యువేషను ఒక పే ఆఫ్. అది నార్మల్గా కూడా ఉన్నది ఎలివేషన్. ఎలా ఉంటుందంటే ఇది కదరా మన హీరో పడాల్సిన ఎలివేషన్, ఇది కదరా అని చెప్పి ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు అసలు. అలాంటి ఎలివేషన్ పడింది. అండ్ ప్రతి ఒక్క సీన్స్ అట్లే ఉన్నాయి. ఎలివేషన్ ప్రతి దానికి కూడా చాలా బాగా రాసుకున్నారు సుక్కు సారు. అండ్ రష్మికది, మన బన్నీ అన్నది వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళ కామెడీ సీన్స్, వాళ్ళ కొన్ని సీన్స్ ఉన్నాయి చాలా బాగుండే. పేపర్ మీద బాగా రాసుకున్నారు అండ్ ఎగ్జిక్యూట్ కూడా చాలా బాగా చేశారు దాన్ని. ఇంకోటి వీళ్ళిద్దరికి ఇంకా అంటే షికావత్ సార్కి పుష్పరాజ్కి ఇంకా ఫేస్ ఆఫ్ పర్లేదు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ ఆఫ్ ఏం లేదు, కానీ జరుగుతూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా ఫేస్ ఆఫ్ రాలేదేంటి, ఫేస్ ఆఫ్ రాలేదంటే వెయిట్ చేస్తాను. అప్పుడు వచ్చింది ప్రీ ఇంటర్వెల్. అబ్బా ఏమన్నానా అసలు, ఏమి అవోయే అసలు. వెళ్ళిపోతుంటాడు ఏదో అవుతా ఉంటుంది, ఏంది అనిపించేటప్పుడు అప్పుడు వచ్చింది. ఇట్లా చెప్పకూడదు, స్పాయిలర్ అయిపోతుంది చెప్తే. ప్రీ ఇంటర్వెల్లో ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు ప్రీ ఇంటర్వెల్లో. ఎగురుతారు. ఫ్యాన్స్కి అయితే పండగే అండి. నిజంగా చెప్తాను కదా, ఫ్యాన్స్కి పండగే. అరుపులు, కేకలు. నేను ఆ ఎక్స్పీరియన్స్ చూసే కదా, ఒక్కడు కూడా సీట్లో కూర్చోలేదు. ప్రీ ఇంటర్వెల్లో ఒక్కడు కూడా సీట్లో కూర్చోలేదు. ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉండింది నాకు. ఒక్కడు కూడా సీట్లో లేచి క్లాప్లు కొడుతున్నారు, తగ్గేదేలే అంటున్నారు. బాబోయ్, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలానే చాలా ఎంగేజింగ్గా చాలా బాగా రాసుకున్నారు. అంతే బాగా వర్కౌట్ కూడా అయింది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ పడే వరకు సినిమా అక్కడెక్కడో ఉంది, అయిపోయింది. ఇంకా పక్కా బ్లాక్ బస్టర్నే. ఇంకా ఏం రివ్యూ అంటే నెగిటివ్ లేదు, ఏమి లేదు, బొక్క. ఇంక సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటే కూడా ఇంక అయిపోయింది సినిమా. యునానిమస్గా హిట్ టాక్ వచ్చేస్తుందన్న ఫీలింగ్తో ప్రీ ఇంటర్వెల్ అయ్యింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే టీం అందరూ భలే లేపారు. జాతర ఎపిసోడ్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది జాతర ఎపిసోడ్ అని చెప్పారు. నేను వీళ్ళు లేపినంత ఉండదులే అనుకునే ఇదిలోనే ఉన్నాను నేను.
వీళ్ళు లేపినంత ఇది ఉండదు. మామూలుగా ఏదో ప్రమోషనల్ కోసమో లేదో హైప్ కోసం ఏదో లేపుతున్నారు అనుకుని ఉన్నా నేను. అన్న వచ్చిందన్న ఎపిసోడ్, జాతర ఎపిసోడ్ వచ్చింది. బన్నీ అన్న బాబోయ్ ఏమన్నా ప్రాణం పెట్టేశాడు. ఆ జాతర ఎపిసోడ్ పూనకాలే అసలు. బన్నీ అన్న ప్రాణం పెట్టేశాడు బ్రో. బన్నీ అన్న ప్రాణం పెట్టి యాక్ట్ చేసినట్టుంది. బన్నీ అన్న నాకు ఇంకో నేషనల్ అవార్డు కావాల్సిందే, నాకు ఇంకో నేషనల్ అవార్డు కావాలి అన్నట్టు యాక్ట్ చేశాడు బ్రో. ప్రాణం పెట్టేశాడు బ్రో, జీవించేశాడు క్యారెక్టర్ లో. ఏమన్నా యాక్టింగ్ బన్నీ అన్న బాబోయ్. థియేటర్ లో ప్రతి ఒక్కరు లేచి స్టాండింగ్ ఓవేషన్ చేశారు బ్రో. ఇంకా అర్థం చేసుకోండి, ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఇంకోటి బన్నీ అన్నకే వస్తుంది. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ కి, ఈ సీన్ కి, ఈ సినిమాకి అని చెప్పి బన్నీ అన్నకి నేషనల్ అవార్డు కన్ఫామ్. ఏమన్నా యాక్టింగ్, ఏమన్నా అది బాబోయ్ పూనకాలు వచ్చేసింది. నువ్వు నువ్వు అక్కడ యాక్టింగ్ చేస్తా అంటే మాకు పూనకాలు వచ్చి చెప్పలేం బ్రో అసలు. వాళ్ళు ఏదో లేపారులే అన్న ఇదిలో ఉన్న వాళ్ళని నేను ఆ ఎపిసోడ్ చూసాక, వాళ్ళు లేపిన దానికి 1000కి 1000 వర్త్ బ్రో. నీకు టికెట్ అక్కడికే వర్త్ అయిపోతుంది. నువ్వు టికెట్ కి పెట్టినంత అమౌంట్ నీకు సరిపోతుంది అక్కడికే. బన్నీ అన్నది కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బ్రో. అది యాజ్ పర్ మై ఒపీనియన్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బన్నీ అన్నది పుష్ప 2లోనే. పుష్ప 2తోనే ఇంకో నేషనల్ అవార్డు మళ్ళీ వస్తుంది. రాసి పెట్టుకోండి కావాలంటే. పుష్ప 2తో బన్నీ అన్న ఇంకో నేషనల్ అవార్డు తీసుకుని వస్తున్నాడు. మెయిన్ గా జాతర ఎపిసోడ్ లో ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే మనము రష్మిక యాక్టింగ్ బ్రో. రష్మిక యాక్టింగ్ పుష్ప 1తో పోలిస్తే, అంటే వేరే ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే కూడా నాకు పుష్ప 2లో రష్మిక యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ చాలా మెచ్యూర్డ్ గా యాక్ట్ చేసింది. ఒక 5 to 7 minutes ఒక డైలాగ్ ఉంటుంది, ఒక సీక్వెన్స్ ఉంటుంది. ప్రీవియస్ మూవీస్ చూశాను కదా, మరి ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ అక్కడ లేదు. కెరియర్ బెస్ట్ యాక్టింగ్ రష్మికది కూడా దీంట్లో. ఆ సీక్వెన్స్ మొత్తం అసలు జాతర ఎపిసోడ్ అదే బ్రో. నేను చెప్తున్నా కదా, జాతర ఎపిసోడ్ అయితే మొత్తము ఫుల్ పండగే అసలు జాతర ఎపిసోడ్ అయితే. అక్కడే శ్రీవల్లి సాంగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేస్మెంట్. అసలు సాంగ్ ప్లేస్మెంట్ ఇలా కూడా ఉంటుందా? అరే మనం లిరికల్ దాంట్లో వాళ్ళు సుక్కు సారు ఆ ప్రాక్టీస్ బిట్ ని ఎందుకు పెట్టాడు ఇప్పుడు అర్థమైంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేస్మెంట్ బ్రో ఆ సాంగ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేస్మెంట్. చాలా బాగుంటుంది సాంగ్ మొత్తము. కొరియోగ్రఫీ అయినా, కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంటుంది ఆ సాంగ్ మొత్తము. నాకు మూవీలో ఇన్ని సాంగ్స్ ఉండగా నాకు శ్రీవల్లి సాంగే నచ్చింది ఫస్ట్. నేను అంటే లిరికల్ వీడియో వచ్చినప్పుడు నాకు అంతగా నచ్చలేదు. నిజం చెప్పాలంటే నాకు అంతగా నచ్చలేదు సాంగ్. అంటే పుష్ప 1లో సాంగ్ తో పోలిసి ఈ సాంగ్ ఎందుకో నాకు సరిగ్గా నచ్చలేదు అండ్ ఎక్కలేదు కూడా. ఎలా నేను జస్ట్ పాస్ ఆఫ్, అంటే టైం పాస్ కి అన్నట్టు వెళ్ళిపోతే ఓకేలే, డిస్టర్బ్ చేయకుండా ఉండే మూవీకి చాలు అనుకొని వచ్చే. కానీ ఈ పాట మాత్రం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేస్మెంట్. అసలు ఎంత బాగుంటుంది బ్రో సాంగ్. ఇంకా ఇంకోసారి రిపీట్ ఆ సాంగ్ కోసమే ఇంకోసారి రిపీట్ అయ్యచ్చు బ్రో. ఆ జాతర ఎపిసోడ్ ఆ సాంగ్ కోసమే ఇంకోసారి రిపీట్ అయ్యచ్చు. అంత బాగుంటుంది సాంగ్, శ్రీవల్లి సాంగ్. జాతర ఎపిసోడ్ అయిపోయింది, మూవీ అలా పోతా ఉంది. అప్పుడు వచ్చింది బ్రో ప్రీ క్లైమాక్స్. అబ్బాబ్బాబ్బా ఏమన్నా కొట్టుడు నరుకుడు బాబోయ్, ఒక రేంజ్ ఉంటుంది బ్రో. అసలు ఆ సీక్వెన్స్ మొత్తము చాలా కొత్తగా ఉంటుంది. అంటే మనకి ఇలాంటి ఫైట్లు మనం తక్కువ చూసింటాం. అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనం ఇలాంటి ఫైట్లు చాలా తక్కువ చూస్తాము. చాలా బాగుంది బ్రో. అసలు బీజిఎం కొడతాడు శామ్ సిఎస్ డిఎస్పీనో తెలియదు మరి బ్రో. సాగు కొట్టేశాడు బ్రో, బీజిఎం సాగు కొట్టేశాడు బ్రో. అరాచకం అసలు. ఏం నరుకుడు బ్రో అది.
నరుకుడు అంటారు దాన్ని, కొరుకుడు అంటారు. ఏం కొరికాడు బ్రో చెప్పేస్తాను అంతా. సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది కొరుకుడు అంటే ఏందని చెప్పి. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అన్ని బాగున్నాయి బ్రో. అంతా అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. దాంట్లో శ్రీవల్లినే టాప్. శ్రీవల్లి సాంగ్ టాప్. ఇంకా సినిమాలో మైనస్ పాయింట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్‌నే నాకు ఫైట్ సీక్వెన్స్ అయితే బొత్తిగా నచ్చలేదు. అంటే నాకెందుకు నచ్చలేదంటే అది మనకి 'పుష్ప 1' ఎండింగు 'షికావత్ సారు అండ్ పుష్పరాజు ఇద్దరు ఒక ఫేస్ ఆఫ్ ఈగో క్లాష్ వల్ల ఫైర్ ఎండింగ్ అంటే అంత హైలో ఎండ్ మనకి ఇచ్చిందది. అలాంటి ఎండ్‌తో ఒక రీక్యాప్ లేదు. ఏమీ లేదు. ఒక గ్లింప్స్ లేదు. ఏముండదసలు. అదెక్కడి ఎండ్ అయింది. ఇదెక్కడ స్టార్ట్ అయింది. ఇది ఎక్కడో స్టార్ట్ అవుతుంది బ్రో. ఇదెక్కడో ఎటెటో పోతుంది బ్రో ఇది. నాకు అనిపియలే. ఏందిది కాసేపు బ్లాంక్ అయిపోయింది. ఏంది ఎక్కడ ఎండ్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు ఏం జరుగుతుంది అని కాసేపు అటు చూసా. తర్వాత ఫస్ట్ హాఫ్ గురించి ఇంక తెలిసిందే మనకి. ఇంతకు ముందే డిస్కస్ చేసాము. మనకి క్లైమాక్స్ మాత్రము ఒక డిఫరెంట్ థీమ్‌తో ఎండ్ చేస్తారు. అంటే మనం ఫస్ట్ నుంచి చూసిన ఒక థీము క్లైమాక్స్‌కి వచ్చేసరికి డిఫరెంట్ థీమ్‌తో ఎండ్ చేస్తారు. ఇంకోటి ఇంక తెలిసిందే కదా! 'పుష్ప పార్ట్ 3' మళ్ళీ ఇంకో కొత్త క్యారెక్టర్ 'వేర్ ఈస్ పుష్ప' అని ఒక గ్లింప్స్ వదిలారు కదా! ఆ గ్లింప్స్ 'పుష్ప పార్ట్ 3' ఇది అని అనుకుంటున్నా నేను. అంటే ఆ సీన్స్ ఎక్కడ దీంట్లో లేవు. అసలు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ వేరు. ఇక్కడ ఉన్న సినిమా వేరు. అంటే ఇంక అది పార్ట్ 3నే కదా! అది బేసిక్‌గా అది పార్ట్ 3. విలన్ క్యారెక్టర్స్ ఊరికే బొమ్మల్లాగా ఉన్నారు. అది నచ్చలేదు. ఇంకా 'జగపతి బాబు' క్యారెక్టర్ కూడా సేమ్ అంతే. ఊరికే ఉన్నారంటే ఉన్నారు. ఎటువంటి యూజ్ లేకుండా ఉంది. మేబీ ఆ క్యారెక్టర్‌కి ఇంకా పార్ట్ 3లో స్కోప్ ఉంది అనుకుంటున్నాను. 'సుక్కు సార్' మార్క్ ఫస్ట్ హాఫ్‌లోనే ఉంది. ఫస్ట్ హాఫ్ ఆ జాతర ఎపిసోడ్ అలా కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. మిగతా అంతా ఏదో రాసుకొని తే ఆ సీన్స్ రాసుకొని మళ్ళీ సినిమా రాయినట్టు ఉంటుంది అంతే ఇది. న్యూట్రల్ ఆడియన్‌గా అయితే సినిమా అందరికి నచ్చుతుంది. ఇవన్నీ లాజిక్‌లు ఇవన్నీ బొక్క ఏం మాట్లాడుకోకపోతే సినిమా మాత్రం చాలా బాగుంటుంది. నా ఫస్ట్ డే ఫ్యాన్ షో ఎక్స్‌పీరియన్స్ ఇది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నాకు కావాల్సిన హై ఎలివేషన్‌లు, అన్ని పాటలు అన్నీ నాకు వచ్చాయి. కానీ నేననుకున్న ఫేస్ ఆఫ్ అయితే అక్కడ చూడలేదు. అదొకటి నాకు నచ్చలేదు. 'పుష్ప 2' 'సుక్కు సార్' మార్క్ సినిమా కాదు. ఇది ఓవరాల్ రివ్యూ. మీరు ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్‌లోనే చూడండి. మరిన్ని సినిమా కంటెంట్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాక్స్ ఆఫ్ టీఎఫ్ఐ లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో ఇంకా కొంతమంది జనాల్లోకెళ్తుంది. మాకు రీచ్ వస్తుంది. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్‌తో మీకు మా వీడియో వచ్చినట్టు మీకు తెలుస్తుంది. మీకు మా కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. రివ్యూ ఎందుకు ఇంత లేట్ అయిందంటే నేను ఫస్ట్ డే ఫ్యాన్ షోనే చూసేసా. తిరుపతి ప్రతాప్‌లో 1:30 షోకి 1:30 ఏఎంకి నా షో అయిపోయింది. నేను వీడియో వచ్చి రికార్డ్ చేసుకొని ఇంకా నేనే ఎడిట్ చేసుకోవాలి మొత్తం వీడియోనిది. నేనే షూటింగ్ చేసుకొని, నేనే వీడియో ఎడిట్ చేసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, ఇదంతా చేసుకోవాలి. అందుకని కొంచెం టైం పట్టింది అంతే. అందుకని కొంచెం వీడియో లేట్ కూడా వస్తుంది. ఇంక నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కొంచెం ఫాస్ట్‌గానే అప్డేట్ ఇస్తాము. హోప్ యూ ఆల్ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో కలుద్దాం. బై.